ద గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారి మూవీ గురించి మాట్లాడదాం. ప్రీమియం షోలో అసలు ఎంత రేట్ ఉంది, ఏం సంగతి, చాలా అంటే చాలా బజ్ అయితే క్రియేట్ అయింది అనమాట రెండు తెలుగు రాష్ట్రాలలో. బట్ నార్త్లో ఎంతవరకు ఉంది బజ్ వచ్చేసరికల్లా, అసలు ఎంత కలెక్షన్ రాబట్టవచ్చు మూవీ సర్కల్ అని చెప్పి దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికల్లా మన ఆంధ్రాలో అయితే అసలు ప్రీమియం షోస్ అయితే ఓపెన్ అయితే అయ్యాయి అనమాట. అడ్వాన్స్ బుకింగ్ అయితే ఓపెన్ అయితే కావడం అయితే జరిగింది. ఆంధ్రాలో అయితే ప్రీమియం షోలో రేట్ వచ్చేసరికల్లా 600 రూపీస్ అయితే ఉందన్నమాట. ప్రీమియం షోలో బెంగళూరులో కావచ్చు, నైజాము, సీడెడ్ అంతేకాకుండా మన ఆంధ్రాలో అయితే ఈరోజు సాయంత్రం అయితే ఓపెనింగ్ అయితే కావడం అయితే జరిగింది. రెండో విషయం వచ్చేసరికల్లా సింగిల్ స్క్రీన్లో వచ్చేసరికల్లా 200 రూపీస్ అయితే ఉందన్నమాట. అంతేకాకుండా మల్టీప్లెక్స్ వచ్చేసరికల్లా 613 రూపాయలు అయితే మన బాలకృష్ణ గారి అఖండ తాండవం మూవీ అయితే ఉండడం అయితే జరిగింది. ద గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలకృష్ణ గారు అయితే మాస్లోనే ఒక మంచి కల్ట్ ఉంటుంది అనమాట. ఆంధ్రాలో, నైజాంలో, సీరియల్లో ఎక్కడ చూసినా సరే అంత మంచి గ్రిప్ ఉన్నటువంటి హీరోకి అయితే ఒక 500 రూపీస్ పెట్టిరనమాట. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా చూడాలి అని చెప్పి మల్టీప్లెక్స్లో అయితే మనకైతే వచ్చేసరికల్లా 413 రూపాయలు అయితే పెట్టడం అయితే జరిగింది. నైజాంలో రెగ్యులర్ షోస్కి వచ్చేసరికల్లా 200 రూపీస్ అనమాట. అయితే ఏంటంటే ఒక 10 days వరకే 200 రూపీస్ అయితే పెడతారు. దాని తర్వాత సరికల్లా ఇంకా చాలా అంటే చాలా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒక 10 days 20 days తర్వాత చాలా పైరసీస్ వస్తాయి. అంతేకాకుండా చాలా ఫ్యాన్స్ అయితే మొబైల్లో కావచ్చు, ఇంటర్నెట్లో పైరసీ వెబ్సైట్లో కావచ్చు చాలామంది అయితే వాచ్ చేస్తారు అనమాట. ఎవరు కూడా మూవీలో చూసేటువంటి అవకాశం అయితే దాదాపుగా ఉండదు అనమాట. థియేటర్ పోయి చూడాలి అని చెప్పి చాలా ఫ్యాన్స్ తప్పించి కొంతమంది రెగ్యులర్ ఆడియన్స్ అయితే వెళ్ళాలని అయితే ఇష్టపడరు. కాబట్టి 200 రూపీస్ అయితే ఓన్లీ ఒక 10 days 20 days వరకు అయితే పెట్టడం అయితే జరుగుతుంది సింగిల్ స్క్రీన్లలో అయితే. అంతేకాకుండా బోయపాటి స్క్రీను అంత మంచి కంటెంట్ అయితే తెచ్చినమాట. అసలు ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్ కావాలి అని చెప్పి అఖండ 2 సీక్వెల్ అయితే తీయడం జరిగింది. సీక్వెల్ అయితే బాలకృష్ణ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ సీక్వెల్ అనమాట. అఖండ 2 తాండవం వచ్చేసరికల్లా ఏ హీరో ఈ మూవీ అయినా సరే దాదాపుగా సీక్వెల్ అయితే చాలా వరకు అయితే వర్కౌట్ అయితే అవుతున్నాయి. పుష్ప 2 కావచ్చు, అంతేకాకుండా బాహుబలి కావచ్చు, ఇలా ప్రతి ఒక్క మూవీ అయితే సీక్వెల్ అయితే బాగా అంటే బాగా వర్కౌట్ అవుతుంది. అఖండ తాండవం కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అంతేకాకుండా అసలు ఓవరాల్గా మూవీకి వచ్చేసరికల్లా మంచిగా క్రేజ్గా మంచిగా ఆడితే మొత్తం కూడా ఓవరాల్గా నార్త్లో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోరు. నాకు తెలిసి అయితే 125 crores అయితే టార్గెట్ అయితే పెట్టుకోరు, భారీ టార్గెటే పెట్టుకోరు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది మనకు వచ్చేసరికల్లా. ఎందుకంటే 125 కోట్ల మనకి షేర్ రావాలంటే కనీసం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక 100 కోట్లు వచ్చినా సరే మిగతా అన్ని రాష్ట్రాల్లో చాలా ఒక 25 కోట్ల షేర్ అయితే వస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క ఇంటర్వ్యూ లేదు, అసలు ఎక్కడ కూడా ఇంటర్వ్యూ అనే మాటే లేదు. ప్రమోషన్స్ అంటే ఒక రాజమౌళి గారు అనమాట. రాజమౌళి గారు ఒక 15 రోజులు 20 రోజుల పాటు అయితే హీరోలను అయితే బ్లాక్ చేసి ఆయన అయితే ప్రమోషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక ప్రమోషన్లకే దాదాపు ఒక కొన్ని సెట్లు వేసి జనాలను అయితే ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి అని చెప్పి మనల్ని అయితే అనుకునే విధంగా అయితే ఆ ప్రమోషన్లతోనైతే మనల్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. బట్ మన బోయపాటి శ్రీని గారు అయితే అసలు ఎంతసేపు చూసినా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నా నాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే నార్త్లో ఇంతవరకు ఒక్క ఇంటర్వ్యూ లేదనమాట. అసలు ప్రీమియం షో తప్ప ఎక్కడా కూడా లేదనమాట. ఒక్క ఫస్ట్ తీసినటువంటి అదొక్కటి తప్ప ఎక్కడా కూడా ఆయన అయితే ఇంటర్వ్యూ తప్ప ఎక్కడ కూడా ఇంటర్వ్యూలే లేదనమాట. అసలు నార్త్లో మూవీ అయితే రిలీజ్ అవుతుందని చెప్పి ఎవరు కూడా తెలియదు. ఓన్లీ ఒక యూట్యూబ్ ద్వారానే తెలుసు అనమాట. ఎక్కడ చూసిన ఇంటర్వ్యూలు కానీ అసలు ఎక్కడ కూడా లేదనమాట. ఫస్ట్ ఒకటైతే తీయడం అయితే జరిగిందనమాట. మన అందరినీ కూడా పిలిచి ఒక స్టేజ్ ఏర్పాటు చేసి తీయడం జరిగింది నార్మల్గా. అంతేకాకుండా ఒక గ్రేట్ లెవెల్లో అతనైతే నార్త్లో అయితే ఇంకా జనాల్ని తీసుకురావాలి అని చెప్పి ఇంకా బాగా కొన్ని క్రియేట్ చేయలేడని చెప్పి నాకైతే బోయపాటి శ్రీని గారి గురించి అయితే బాధ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నార్త్లో అయితే ఎవరు కూడా తెలియదు అనమాట. అసలు ఎంతవరకు షేర్ వస్తుంది, లేకపోతే కన్నడలో అయితే బయోకట్టు అని చెప్పి అంటున్నారు అనమాట. ఎందుకంటే బాలయ్య గారిని, ఎందుకంటే ఆయన అయితే అక్కడ పోయి దేశ భాషను తెలుగు లెస్స అని అయితే చెప్పడం జరిగింది. దానికైతే కన్నడ ఆడియన్స్కి అయితే ఎవరు కూడా నచ్చట్లేదు బాలకృష్ణ గారిని చూస్తే. అసలు ఓవరాల్గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే బాలకృష్ణ గారికి అయితే ఒక కల్టు మాస్ అయితే ఉందన్నమాట. దాంతోనైతే నాకు తెలిసినంత వరకు అయితే ఒక 125 కోట్లు టార్గెట్ అయితే పెట్టుకున్నారనమాట. నాకు తెలిసి ఆ రెస్పాన్స్కి మించి వస్తాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది.